హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు నేను మటర్ మసాలా పలావ్ని తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ రెసిపీని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఒక కుక్కర్ పెట్టి అందులో 3-4 టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, ఏలకులు, లవంగీలు, దాల్చిన చెక్క, అలాగే స్టార్ పువ్వు వేసి ఆ తర్వాత బిర్యానీ ఆకులను కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత 3-4 పచ్చిమిరపకాయలను మధ్యకి కట్ చేసి ఈ విధంగా వేసి తాలింపుని స్టార్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించిన మసాలాలన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో బంగాళాదుంపను, ఒక పెద్ద బంగాళాదుంపను తీసుకొని ఈ విధంగా తొక్కంతా తీసేసి పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేయాలండి. పెద్ద పెద్ద ముక్కలు వేస్తే మనం రైస్లో వేస్తున్నాం కాబట్టి పెద్ద ముక్కలనే వేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక టమాటాను కూడా ఈ విధంగానే కట్ చేసేసి యాడ్ చేసేసుకోవాలి. టమాటా కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఈ రెసిపీకి అవసరమైన పచ్చి బఠానీలు అంటే మటర్లు అంటారండి, వీటిని పచ్చి బఠానీలను కూడా ఒక పెద్ద కప్పుని మనం యాడ్ చేస్తున్నాం. అలాగే హోమ్ మేడ్ గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇంట్లో తయారు చేసిన మసాలాను ఒక 3-4 టీ స్పూన్ల వరకు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలాగా అన్నీ మనం వెజిటేబుల్స్లోకి మసాలాలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మనం బిర్యానీ మసాలాని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంచేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఈ విధంగా చక్కగా మగ్గుతుంది. ఒకసారి మళ్ళీ మనం బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి ఒక టీ స్పూన్ ఉప్పు సరిపోతుందండి. ఈ విధంగా సాల్ట్ వేసి మనం బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం వేసిన ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పుదీనాని, కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేయడమే. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని వేయాలి. ఈలోగా ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసామంటే రైసు ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వాటర్ కూడా వేసేసాం కదా. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నామంటే చక్కగా రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, అంతేనండి, చాలా సింపుల్గా తేలిగ్గా మటర్ మసాలా పలావ్ రెడీ అయిపోతుంది. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టి చూసారు కదా ఎంత చక్కగా ఈ చలికాలంలో వేడి వేడిగా ఇలాంటి మసాలా ఐటమ్స్ తిన్నామంటే హీట్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పెరుగు పచ్చడితో తినడమే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా, మటర్ మసాలా పలావ్ రెడీ అయిపోయింది. ఎవరికైనా సరే ఇష్టపడతారండి. అందులోని చిన్నపిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు. చిన్న చిన్న మటర్లు ఉన్నాయి. ఈ పచ్చి బఠానీ తినడం వల్ల చాలా హెల్దీ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.